అందరికీ నమస్కారం. తత్వం బోధపడాలంటే అధికారం పోవాలి. ప్రజలు గుర్తు రావాలంటే అధికారం పోవాలి. కార్యకర్తలు గుర్తు రావాలన్నా సరే అధికారం పోవాల్సిందే. జగన్ను, కేటీఆర్‌ను చూస్తే ఇదే గుర్తొస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు అనేటువంటి పేరు ఉండేది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాలెస్ దాటి బయటికి రాని పరిస్థితి. ప్రజల్ని కాదు కదా, పార్టీ కార్యకర్తల్ని కాదు కదా, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా కలవడానికి అవకాశం ఉండేది కాదు. ఎవరైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి వాళ్ళు చెప్పుకోవాల్సింది చెప్పి వెనక్కి వచ్చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మంత్రులకు ఎప్పుడైనా ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో తప్ప జనరల్గా 1-to-1 మీటింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండగలిగేవి కావు. అంటే వాళ్ళ పార్టీ నాయకత్వంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాండింగ్ దెబ్బతింది. దానివల్ల ఏ ఫలితాలు వచ్చాయో మీ అందరికీ తెలుసు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ని కలవటానికి ఎవరికి అవకాశం ఉండేది కాదు. ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, మంత్రులకు కానీ ఎవరికి అవకాశం ఉండేది కాదు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావుని ఒక స్థాయి నాయకత్వం కలవగలిగేది. కేసీఆర్ని కలవలేకపోయినా సరే కేటీఆర్ని, హరీష్ రావుని కలవగలిగేవాళ్ళు. సరే వాళ్ళు కూడా ఒక పవర్ సెంటర్స్ కాబట్టి, కేటీఆర్ ఒక డిపాక్టో సీఎంగా ఉన్నాడు కాబట్టి సరే అది కొంత బెటరే. కానీ ఆ కేటీఆర్ని కూడా కార్యకర్తలు కలవగలిగే పరిస్థితి ఉండేది కాదు. నాయకుల వరకు కలవగలిగేవాళ్ళు. కేటీఆర్కి 2 పియ్యాలు ఉంటారు. వాళ్ళిద్దరూ మాలాంటి జర్నలిస్టులు ఫోన్ చేసినా సరే అంత ఈజీగా ఫోన్లు ఎత్తారు. కేటీఆర్ని కలవటం అనేది అంత ఈజీ కాదు. కానీ ఇవాళ వాళ్ళిద్దరూ కూడా కార్యకర్తలతో మీటింగ్లు పెడుతున్నారు. అక్కడ జగన్ మీటింగ్లు పెడుతున్నాడు, ఇక్కడ కేటీఆర్ మీటింగ్లు పెడుతున్నాడు. పైగా నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. టీడీపీ పార్టీ లాగా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తానంటున్నాడు. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసుకుంటాం. నిర్మాణం అంటే బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీ, స్టేట్ కమిటీ పైన ఇంకా స్టేట్ పొలిట్ బ్యూరో కానీ ఇంకో పేరుతో ఏదైనా ఒక నిర్మాణం పద్ధతిగా చేసుకుంటాం అనేది కేటీఆర్ అని చెప్పారు. ఓ మంచి పరిణామం. పైగా డెసిషన్స్ కూడా రాబోయే కాలంలో నాయకులతో కలిసి కూర్చొని ఉమ్మడిగా తీసుకుంటాం అనేది కూడా చెప్పాడు. ఒక పార్టీ నడవాల్సిన పద్ధతి అది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా కార్యకర్తలతో వాళ్ళ అనుబంధ విభాగాలతో డైరెక్ట్గా మీట్ అవుతున్నాడు. నియోజక సమీక్ష సమావేశాలు డైరెక్ట్గా మీటింగ్ జగన్మోహన్ రెడ్డే మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. గతంలో నియోజక మీటింగ్ అంటే అది పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఈ స్థాయిలోనే వీళ్ళే హ్యాండిల్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్లో పాల్గొనేవాళ్ళు కాదు. ఒక స్టేట్ బహిరంగ సభలో, పబ్లిక్ మీటింగ్స్లో, రోడ్ షోల్లో పాల్గొనటం తప్ప ఒక నియోజక సమన్వయకర్తలతో, కార్యకర్తలతో భేటీలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు భేటీలు పెట్టుకుంటున్నారు. మొన్న తాడేపల్లిగూడెం కార్యకర్తలతో మీటింగు, అంతకుముందు ఒంగోలు పార్లమెంటు స్థాయి కార్యకర్తలతో మీటింగ్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సరే ఇది నడుస్తుంది. సరే ఇంకొక వీరిద్దరికి సంబంధించి ఇంకొక డెవలప్ ఏంటంటే వీరిద్దరు కూడా పాదయాత్ర చేయబోతున్నారు 2027లో. ఇక ఆంధ్రాలో జగన్ పాదయాత్ర చేయబోతున్నాడు, తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు. వీరిద్దరు కూడా పాదయాత్ర అనౌన్స్ చేస్తున్నారు. 2027లో మేము పాదయాత్ర చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. నిన్న కేటీఆర్ అనౌన్స్ చేశాడు, అంతకుముందు జగన్ అనౌన్స్ చేశాడు. అయితే సహజంగా ఉండే నమ్మకం ఏంటంటే పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు అవుతారు అనేది. ఇది నిజం కాదు, నమ్మకం మాత్రమే. ఈ పాదయాత్రలు చేసినా లేదు ఇంకోటి చేసినా వాళ్ళు జనంతో కనెక్ట్ అయిపోతారు, అంతవరకు నిజం. జనంతో ఇంటరాక్ట్ అవుతారు, జనంతో ఒక రకంగా బాండింగ్ ఏర్పడింది. ఈ నాయకులకి జనం ఆలోచన కూడా వీళ్ళు తెలిసింది. ఎంతసేపటికి ప్యాలెస్లో కూర్చుంటే, రూమ్లో కూర్చుంటే, క్వార్టరీ మధ్య కూర్చుంటే నిజాలు అర్థం కావు, గ్రౌండ్ అర్థం కాదు. ఎప్పుడైతే ఈ నాయకులు జనంలోకి వెళ్తారో, జనంలోకి వెళ్ళినప్పుడు జనం ఏమనుకుంటున్నారు, జన అభిప్రాయం ఏంటి అన్నది అర్థమైంది. అప్పుడు జనంకి తగ్గట్టుగా నాయకుడు మారినప్పుడు ఆటోమేటిక్గా నాయకుడికి ఇమేజ్ పెరిగింది. సో నాయకుల ఇమేజ్ పెరగటానికి ఖచ్చితంగా పాదయాత్రలు పనికొస్తాయి. అయితే కేటీఆర్ మొదటిసారిగా పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి కేటీఆర్కి ఇది ఒక మంచి పరిణామం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది 2వ సారి పాదయాత్ర చేస్తున్నాడు. గతంలో ఆల్రెడీ ఒక పాదయాత్ర చేశాడు 2019 ఎన్నికల కంటే ముందు. ఇది 2వ సారి పాదయాత్ర. పాదయాత్ర ఫలితం మొదటిసారి మాత్రమే ఉంటుంది, ప్రతిసారి ఉండదు. ఇప్పుడు పాదయాత్ర చేస్తూ, మమ్మల్ని కలుస్తూ, మాట్లాడుతూ, మా గురించి వింటూ ఇవన్నీ బాగానే ఉంది. కానీ నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత మాకు కనపడవు కదా అనేటువంటి పేరు జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ రియాలిటీ అర్థం కావటానికి పనికొచ్చిద్దేమో తప్ప ప్రజలతో కొంత బాండింగ్ పెంచుకోవడానికి ఈ నెగటివిటీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద క్రియేట్ అయిందో దాన్ని ఏమన్నా సర్దుబాటు చేసుకోవడానికి మనకు వచ్చిద్దాం తప్ప
మళ్ళీ సీఎంను చేయడానికి జగన్మోహన్ రెడ్డికి పనికి రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక నెగిటివ్ ఇమేజ్ నుంచి కొంత బయటపడటానికి, మళ్ళీ తన ఇమేజ్ని కొంత నిర్మించుకోవడానికి ఏమైనా కొంత పనికొస్తే పనికి రావచ్చు. రియాలిటీలోకి వెళ్ళటానికి మాత్రం పాదయాత్ర ఖచ్చితంగా మనకు వచ్చింది. కేటీఆర్కి మాత్రం అవకాశం ఉంది ఈ పాదయాత్ర ద్వారా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్. అసలు నిజానికి ఇప్పుడు అధికారం వచ్చినా కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు, కానీ అధికారం రాలే. కాకపోతే కేటీఆర్కు కేసీఆర్కు వాళ్ళ కుటుంబానికి ఉన్న పేరు ఏంటంటే వీళ్ళకి కొద్దిగా అహంకారం ఎక్కువ. వీళ్ళు అంటే వీళ్ళకి జగన్ మీద ఉన్న నెగిటివ్స్ లేవు. జగన్ డెవలప్ చేయలేదు, ఒక సంక్షేమ పథకాలు తప్ప జగన్ చేసింది ఏమీ లేదు, జగన్ ఒక నియంతలాగా వ్యవహరిస్తా, ఆ పేరులో వీళ్ళకున్నది కేవలం నియంతృత్వంగా ఉంటారు, అహంకారంగా ఉంటారు తప్ప వీళ్ళు డెవలప్ చేశారు, పథకాలు ఇచ్చారు అనే పేరే కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్కి వీళ్ళకు ఉంది. పైగా కేటీఆర్ మీద ఇతను ఒక అడ్మినిస్ట్రేటరు, ఐటీ ప్రొఫెషనల్, కొంత విజన్ ఉన్న లీడరు అనేటువంటి పేరు కేటీఆర్కి ఉంది. కాబట్టి కేటీఆర్ ఇప్పుడు జనంతో కనెక్ట్ కావడానికి మంచి అవకాశం. ఈ పాదయాత్ర ద్వారా తన ఇమేజ్ పెంచుకోవచ్చు. పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతని తను అనుకూలంగా మర్చుకోవడానికి, నిజానికి బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం లేకపోవటం వల్ల చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ చాలా బలహీనంగా ఉంది. రెండోది కేటీఆర్ లాంగ్వేజ్ కూడా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి తగ్గట్టే మాట్లాడటం ఫలితంగా అతని ఇమేజ్ కూడా కొంత దెబ్బతింది. ఏదైనా ఈ పాదయాత్రతో తన ఇమేజ్ని మళ్ళీ పెంచుకోవచ్చు, పార్టీని పికప్ చేసుకోవచ్చు, కాంగ్రెస్ వ్యతిరేకత తన వెనకాల ర్యాలీ చేసుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ కేటీఆర్ తీసుకునే అవకాశం ఉంది. కేటీఆర్కి ఒక మంచి అవకాశం, తన పార్టీని అధికారం తీసుకొచ్చుకోవటం, తన ముఖ్యమంత్రి కావటం, ఇవన్నీ కేటీఆర్కి అయితే అడ్వాంటేజ్. కాకపోతే జగన్కి అడ్వాంటేజ్ లేదు. జగన్కి ఎందుకు అడ్వాంటేజ్ లేదు అంటే ఇప్పుడు కేటీఆర్ పరిపాలన మీద, అంటే కేటీఆర్ మంత్రి, కేవలం ముఖ్యమంత్రి అయితే కాదు, అయినా సరే కేటీఆర్ పర్ఫార్మెన్స్ మీద పెద్ద నెగిటివ్ మార్కులు లేవు. అతని క్యారెక్టర్ మీద నెగిటివ్ మార్కులు ఉన్నాయి. కేటీఆర్ మీద కొన్ని రకరకాల అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. కానీ అతని పర్ఫార్మెన్స్ మీద, అతను కొద్దిగా ఐటీ కంపెనీలు తీసుకొచ్చే దాంట్లో కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్లో కానీ కేటీఆర్ కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి, కొంత ప్రోగ్రెసివ్గా ఉంటాడు, పాజిటివ్ మైండ్తో ఉంటాడు అనేటువంటి పేరే ఉంది. కానీ జగన్ది నెగిటివ్ మైండ్ సెట్ అనే ఫీలింగు మిడిల్ క్లాస్లో పడింది. కాబట్టి జగన్కు కేటీఆర్కు ఉన్న తేడా అది. పైగా కేటీఆర్ రియాలిటీలో ఉంటున్నాడు. నేను చూడండి, బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తా అన్నాడు, అది బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక. తర్వాత చంద్రబాబు నాయుడిని, ఎన్టీఆర్ని, వైఎస్ రాజశేఖర్ని కొంత పొగిడాడు, అది మిడిల్ క్లాస్ ఒపీనియన్, దాన్ని క్యాచ్ చేసుకోవడానికి అలా చెప్పాడు. రెండోది పార్టీ నిర్మాణాన్ని కూడా టీడీపీ లాగా చేసుకుంటా అన్నాడు. వాస్తవానికి టీడీపీని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటుంది. వ్యతిరేకించినా సరే ఆ పార్టీతో పోల్చుకున్నాడు అంటే ఆ పార్టీలో నిర్మాణం ఉంది కాబట్టి మంచిని మంచిగా చూస్తున్నాడు, చెడుని చెడుగా చూస్తున్నాడు అనేటువంటి ఒక పాజిటివ్ ఇమేజ్ని, గుడ్డిగా కాదు మూర్ఖంగా ఏం లేడు అనేటువంటి పేరు సంపాదించుకోవడానికి ఉపయోగపడింది. నేను కేసీఆర్ స్టేట్మెంట్ చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి. సో అది ఎవరికైనా అనిపిస్తాట. కేటీఆర్ మీద నెగిటివ్ ఫీలింగ్ ఉన్నవాడు కూడా కొద్దిగా మారుతున్నాడుగా మనిషి అని ఫీలింగ్ వస్తుంది. కానీ జగన్ మారట్లేదుగా. మన ఎన్నికల్లో అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పిస్తే, కానీ ఇప్పటికే జగన్ ఆలోచనలు అమరావతికి నెగిటివ్గానే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆంధ్ర రాజధాని విషయంలో. సో అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయకపోతే ఆ సంక్షేమ పథకాల మీద మాట్లాడటం తప్ప మిగతా ఏ విషయంలో వైసీపీ గట్టిగా ఫైట్ చేయగలుగుతుంది ప్రజల సమస్యల మీద అనేది ఉంది కదా. సో కాబట్టి ఏదేమైనా జగన్కి అవకాశం తక్కువ పాదయాత్ర ద్వారా వచ్చే ఇమేజ్, కానీ అధికారం రావటం కూడా ఆ జగన్కి కష్టమే ఈసారి. కానీ కేటీఆర్కి అయితే అవకాశం ఉంది. సో పాదయాత్రలో కేటీఆర్ పాదయాత్ర కేటీఆర్ పనికి వచ్చింది, జగన్ పాదయాత్ర జగన్కి పనికి రాకపోవచ్చు. నేను నా మాటలో కాదు, విజయసాయి రెడ్డి మాటలో చెప్పాలంటే ఇలాగే జగన్ ఉంటే పాదయాత్ర కాదు కదా మోకాల యాత్ర చేసిన ప్రయోజనం ఉండదు. జగన్ మైండ్ సెట్ మారాలి. జగన్ నేను మారాను అని జనానికి నమ్మించుకోగలగాలి. అలా నమ్మించుకోగలిగితే ఏమన్నా అప్పుడు అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ ఉన్న పరిస్థితులు అయితే జగన్కి అవకాశం లేదు, కానీ కేటీఆర్ పాదయాత్ర అయితే కేటీఆర్ పనికి వచ్చింది. కాకపోతే ఒక విషయం మాత్రం నేను చెప్తున్నా, అధికారం పోవటం వల్ల ఈ ఇద్దరు నాయకులకు కార్యకర్తలు గుర్తొచ్చారు, ఈ ఇద్దరు నాయకులకు ప్రజలు గుర్తొచ్చారు, ఈ ఇద్దరు నాయకులకు పార్టీ నిర్మాణం గుర్తొచ్చింది. ఇది మాత్రం జరిగింది.